ఇప్పుడు లోతు కావాలని చేశాడని వాళ్ళు అంటున్నారండి, కాదని నేను అంటున్నాను. ఎందుకు కావాలని చేశాడండి? కావాలని చేయాలనుకుంటే ఆ వ్యక్తికి మొత్తుడు అవ్వాల్సిన పని లేదు. ఆ పని చెయ్యడు కాబట్టే తండ్రికి మొత్తు పట్టించి చేయించి చేశారు. ఇప్పుడు మొత్తం ఒకటే కదా సార్, నా మాట రెండు అర్థాలు ఒకటే కదా. ఒకటి చెప్పింది రెండు అర్థాలు ఒకటా కదా? అరే మీరు భలే మాట్లాడతారేం సార్? నేను చెప్తాను రెండు అర్థాలు నేను క్లారిఫికేషన్, మీరు చెప్పినట్టు తండ్రి కూతురు దగ్గర పడుకున్నా, లేదంటే తండ్రి దగ్గరికే కూతురు వెళ్ళి పడుకున్నా, రెండింటి అర్థాలు ఏంటి అంటున్నా నేను. అది చెప్పండి మీరు. అయ్యో, మీకు ఎంత చెప్పినా అర్థం. మత్తు అంటారేం సార్? నాకు అంటే మత్తు తాగితే ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చా? సార్ నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు నాకు సర్జరీ జరగాలి. మీరు ఇందాక మాట్లాడారు, నేను గతంలో బాగా మందాగేటోన్నాను. నేను చెప్తున్నాను, కోల్పోతుండేనా? మీరు విచక్షణ చెప్పండి. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మొత్తిచ్చే డాక్టర్ ఉంటాడో మొత్తిస్తాడండి. మొత్తులోకి వెళ్ళిపోతాను నేను. డాక్టర్ ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇలా మొత్తులోకి వెళ్ళిపోవడానికి కారణం నేనా, నాకు మొత్తిచ్చిన డాక్టరా? అక్కడైనా కూతురు తప్ప కదా? కూతురుది 1000% తప్పు. అందుకే దేవుడి యొక్క జనాంగంలో వాళ్ళకి స్థానం లేకుండా కొట్టిపడేశాడు. బైబిల్లో ఇప్పుడు లోతు చేసిన తప్పని ఉంది ఎక్కడైనా ఉందా? ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉందా మరి చూపించండి సార్. లోతు కావాలి, ఆ స్టేట్మెంట్ ఉందా సార్? చెప్పండి మీరు. ఏంటి, ఏ స్టేట్మెంట్? లోతు ఆ విషయంలో జరిగిన వాళ్ళ కూతుళ్ళ విషయం జరిగింది తప్పని చెప్పి ఎక్కడ ఉందా ఆ స్టేట్మెంట్? ఏంటండి? తప్పని సమర్థిస్తున్నాడు దేవుడు, దాన్ని సమర్థిస్తున్నాడు. లోతులో తప్పేముంది సార్? నేను ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, మీరు భలే మాట్లాడారు. చిన్న క్లారిఫికేషన్. పేరు చెప్పను, అడ్రస్ చెప్పను. నేను లోతు గురించి మాట్లాడతాను. వాళ్ళ ఇద్దరు కూతురు చేసిన తప్పని బైబిల్లో ఆ వాక్యం ఉందా అంటున్నాను. అది ఉందా? తప్పు తప్పని ఉందా? తప్పని ఉందా? చెప్పండి సార్. అరే తప్పు కాబట్టే తన స్వాస్థ్య భాగంలో లేకుండా కొట్టేసారండి. వాళ్ళు శపించబడినటువంటి జనాంగం అయిపోయారండి.